హబక్కూకు గ్రంథ వివరణ మొదటి భాగం. హబక్కూకు గ్రంథం పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి హబక్కూకు గ్రంథం పేజీ నంబరు 770. హబక్కూకు గ్రంథ వివరణలో భాగంగా ఈరోజు మనం మొదటి భాగాన్ని నేర్చుకున్నాం. హబక్కూకు గ్రంథం వివరణలో మొట్టమొదటిగా మనం నేపథ్యం బ్యాక్గ్రౌండ్ నేర్చుకున్నాం. క్రీస్తు పూర్వం 612వ సంవత్సరంలో బబులోను సామ్రాజ్యాన్ని పరిపాలించేటటువంటి నెబుకద్నెజరు గారు అష్షూరు సామ్రాజ్యాన్ని జయించారు. అప్పటికే ఇజ్రాయేల్ ప్రజలు దేవుడు అష్షూరీయులు వారిని బానిసలుగా తీసుకొని వెళ్ళారు. ఇజ్రాయేల్ యొక్క సామ్రాజ్యం రెండుగా విభాగింపబడింది. మొట్టమొదటిది ఇజ్రాయేల్ ప్రజలు, రెండవది యూదులు బెన్యామీను కలిసి యోధా గోత్రం. యూదులు, ఇజ్రాయేలీలు, యూదులు అని రెండు భాగాలుగా విభాగింపబడి ఇజ్రాయేల్ యొక్క రాజ్యాన్ని కొంతమంది రాజులు, యూదు రాజ్యాన్ని కొంతమంది రాజులు పరిపాలించారు. అయితే దేవుని మాట వినకుండా ఇజ్రాయేల్ ప్రజలు ఉన్నప్పుడు దేవుడు వారిని అష్షూరీయులకు అప్పగించారు. అప్పుడు అష్షూరీయులకు అప్పగిస్తే దేవుడు బలపరిస్తే అష్షూరీయులు వచ్చి దేవుని ప్రజలైన ఇజ్రాయేల్ ప్రజలను బానిసగా తీసుకొని వెళ్ళారు. అది జరిగినటువంటి కాలంలో కొంతకాలానికి క్రీస్తు పూర్వం 612వ సంవత్సరంలో చిన్న ప్రాంతంగా ఉన్నటువంటి బబులోను ప్రాంతాన్ని, బబులోనులో ఉన్నటువంటి యువరాజుగా ఉన్నటువంటి నెబుకద్నెజరుని దేవుడు బలపరిచి అష్షూరు సామ్రాజ్యాన్ని జయించే విధంగా దేవుడు చేశారు. క్రీస్తు పూర్వం 660 సంవత్సరంలో యూఫ్రటీసు నది ఒడ్డున ఐగుప్తు దేశాన్ని బబులోను సామ్రాజ్యాన్ని పరిపాలించే నెబుకద్నెజరు గారు జయించారు. క్రీస్తు పూర్వం 586 సంవత్సరంలో యోధా రాజ్యం సమాప్తమవుతున్నటువంటి కాలంలో బబులోను యొక్క ఆధిపత్య ప్రారంభంలో హబక్కూకు గారు జీవించారు. అంటే ఐగుప్తు దేశాన్ని పరిపాలించేటటువంటి ఫరో నెకో ద్వారా యోధా రాజ్యంలో చివరి దశలో రాజులను ఆయన ఇక్కడ వారిని నియమించారు. అయితే హబక్కూకు గ్రంథ వివరణలో ఈరోజు మనం ఆదివారం ఆరాధన వర్తమానంలో మొదటి భాగం నేర్చుకున్నాం. ఈ మొదటి భాగానికి మనం పెట్టుకున్నటువంటి పేరు ఏంటంటే దుష్టత్వం, దేవుని మౌనం. ఏంటండి? దుష్టత్వం, దేవుని మౌనం. దేవుడు మౌనంగా ఉన్నాడు, దుష్టత్వం ఉంది. ఎందుకు దేవుడు మౌనంగా ఉన్నాడు? నిజంగా దేవుడు మౌనంగా ఉన్నాడా అనే విషయాన్ని మనం హబక్కూకు గ్రంథంలో నుండి మనం నేర్చుకున్నాం ఈ ఆదివారం ఆరాధన వర్తమానం భాగంగా. మొదటి అధ్యాయం 1 వచనం నుండి 4 వచనాలు ఈ పాఠకాల సమయంలో మనం నేర్చుకున్నాం. ప్రవక్త హబక్కూకునకు దర్శనరీతిగా వచ్చిన దేవోక్తి. హబక్కూకు ఎవరు? ప్రవక్త. హబక్కూకు అంటే అర్థం ఏంటంటే హీబ్రూలో
బలంగా పట్టుకునివారు అని అర్థం. ఈ హబక్కూకు గ్రంథం బాధతో ప్రారంభమై ఆనందంతో ముగిస్తుంది. అంతరంగంలో బాధ, చివరిగా ప్రవక్త ఆనందంతో ఈ గ్రంథాన్ని ముగిస్తారు. కనుక అసలు హబక్కూకు గ్రంథం ద్వారా దేవుడు మనకి ఏం నేర్పుతున్నారు అనేటువంటి విషయాన్ని ఈ యొక్క పగటికాల సమయంలో మనం నేర్చుకోం. 2వ వచనం చదవండి. యెహోవా, నేను మొరపెట్టినను నీవెన్నాళ్ళు ఆలకింపకుందువు. బలాత్కారము జరుగుతున్నదని నేను నీకు మొరపెట్టినను నీవు రక్షింపక ఉన్నావు. చాలు. ఇక్కడ హబక్కూకు గారు ప్రవక్త, హబక్కూకు అంటే అర్థం బలంగా పట్టుకునేవారు అని అర్థం. మొట్టమొదటగా హబక్కూకు గారు చేస్తున్నటువంటి ప్రార్థన, హబక్కూకు గారి యొక్క ఫిర్యాదు. యెహోవా, నేను మొరపెట్టినను నీవెన్నాళ్ళు ఆలకింపకుందు. ప్రశ్న. హబక్కూకు గారు ప్రార్థన చేస్తున్నారు దేవుడికి, కానీ దేవుడు ఎలా ఉన్నాడంటే జవాబు ఇవ్వనట్టే ఉన్నారు. అందుకనే దేవుడు మౌనంగా ఉన్నాడు. హబక్కూకు ప్రార్థన చేస్తా ఉంటే దేవుడు ఎలా ఉన్నాడని లేఖనంలో మనకు కనపడతా ఉంది, మౌనంగా ఉన్నాడు. చాలాసార్లు మన జీవితంలో కూడా మనం ప్రార్థన చేస్తా ఉంటే దేవుడు మౌనంగా ఉన్నట్టుంటాడు. అదేనంటారు. అలాగ పరిస్థితులు మనకు కనపడతా ఉంటాయి, దేవుడు మౌనంగా ఉన్నాడు. మనం ప్రార్థన చేస్తున్నాం. ఇక్కడ హబక్కూకు గారు కూడా దేవుడికి నేను ప్రార్థన చేస్తా ఉంటే దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నారు అని హబక్కూకు గారు ఆయన ప్రశ్నిస్తూ ఉన్నాడు. 2, బలాత్కారము జరుగుతున్నదని నేను నీకు మొరపెట్టినను నీవు రక్షింపక ఉన్నావు. ఏం జరుగుతుంది? బలాత్కారము జరుగుతున్నదని నేను నీకు మొరపెట్టినను నువ్వు రక్షింపక ఉన్నావు. బలాత్కారం జరుగుతుంది. ఎక్కడ? యూదా సమాజంలో బలాత్కారం జరుగుతూ ఉంది. యూదా సమాజంలో బలాత్కారం జరుగుతూ ఉంది. దేవుడు పరిశుద్ధుడు, న్యాయవంతుడు, శిక్షించకుండా ఊరుకొనే ఉంటున్నాడా? హబక్కూకు దేవుడికి ఫిర్యాదు చేస్తా ఉన్నాడు. యూదా సమాజంలో పరిస్థితి అన్యాయం, హింస, ధర్మశాస్త్ర విషయంలో నిర్లక్ష్యం, దేవుని వాక్యాన్ని విస్మరిస్తా ఉన్నారు. అదేనా? దేవుని వాక్యం వినట్లేదు. యూదా సమాజంలో ఏం జరుగుతూ ఉన్నాయో తెలుసా? అన్యాయం జరుగుతూ ఉంది, హింస జరుగుతూ ఉంది. అయినా దేవుడు మౌనంగా ఉన్నట్టు కనపడతా ఉంది హబక్కూకు. ఈనాడు సమాజంలో కూడా అన్యాయం జరుగుతూ ఉంది, హింస జరుగుతూ ఉంది, బలాత్కారం జరుగుతూ ఉంది, కానీ దేవుడు మౌనంగా ఉన్నట్టున్నాడు. అదే క్రైస్తవ సమాజములో, నేటి క్రైస్తవ సమాజంలో కూడా ఏమండి, నేటి క్రైస్తవ సమాజంలో కూడా బాహ్య ఆరాధన జరుగుతూ ఉంది. పైకి దేవుడిని ఆరాధిస్తూ ఉన్నాం, కానీ అంతరంగంలో పాపం ఉంది. పైకి ప్రార్థన చేస్తూ ఉన్నాం, కానీ అంతరంగంలో దోషం ఉంది. ఆరాధన చేస్తూ ఉన్నాం, కానీ ప్రేమ లేదు, కానీ పరిశుద్ధత లేదు, న్యాయం లేదు, జీవితంలో మార్పు లేదు. దేవుని వాక్యం ప్రకారం నడుచుకోవట్లా, దేవుని వాక్యం ప్రకారం జీవించట్లా,
అంతరంగంలో మార్పు లేదు. నూతన సంవత్సరం వచ్చింది, అయినా అంతరంగంలో మార్పు కలిగి లేనటువంటి జీవితం. ఇలా ఉంది నేటి క్రైస్తవ సమాజంలో. ఆనాడు యూదా సమాజం, లోకంలో ఉన్నటువంటి సమాజం, క్రైస్తవ సమాజం పరిస్థితులు ఎలా ఉన్నాయి. కానీ దేవుడు మౌనంగా ఉన్నాడు అన్నటువంటి పరిస్థితి. అదండి ఇక్కడ ప్రవక్త మాట్లాడుతూ అంటున్నాడు. ప్రవక్త ఉన్నాడంటే, నేను నీకు మొరపెట్టినను నువ్వు రక్షింపకున్నావు. నేను నీకు మొరపెడుతున్నా కానీ నువ్వు రక్షించలేవు. ఈనాడు నిజమైనటువంటి విశ్వాసం యొక్క ఆవేదన అది. దేవుడికి ప్రార్థన చేస్తున్నా, దేవుడు వినట్లేదు. సమాజంలో అన్యాయం జరుగుతూ ఉంది, అక్రమం జరుగుతూ ఉంది, బలాత్కారం జరుగుతూ ఉంది, న్యాయం లేదు. ఎందుకు సమాజం ఎలా ఉంది? సమాజం ఎందుకు ఇలా చెడిపోయింది? ఆనాడు యోగా సమాజం చెడిపోయింది. దేవుడి వాక్యం నిర్లక్ష్యం చేశారు, ధర్మశాస్త్రాన్ని నిర్లక్ష్యం చేశారు. ఈనాడు సమాజం చెడిపోయింది. దేవుడు అంటే భయం లేదు. క్రైస్తవ సమాజం కూడా చెడిపోయింది. దేవుడు అంటే భయం లేదు. ప్రార్థన చేస్తాను, అంతరంగంలో మార్పు లేదు, అంతరంగంలో పాపం ఉంది, పైకి ఆరాధన, అంతరంగంలో దేవుడి వాక్యం ప్రకారం జీవించాలి అనేటువంటి ఆలోచన, నిర్ణయాలు లేవు. అయినా దేవుడు చూస్తూ ఉన్నాడు, అయినా దేవుడు మౌనంగా ఉన్నాడు. దేవుడు పరిశుద్ధుడు, న్యాయవంతుడు కదా, ఎందుకు మౌనంగా ఉన్నాడు అనేటటువంటి ఆలోచన మన అంతరంగాల్లో మెదులుతూ ఉంది. చూడండి, దేవుడి వాక్యంలో నేను నీకు మొరపెట్టిన నువ్వు రక్షింపకున్నావు. నేను నీకు మొరపెడతామన్నా కానీ నీవు నన్ను రక్షించట్లేదు అని చెప్పి హబక్కూకు దేవుడికి ఫిర్యాదు చేస్తా ఉన్నాడు. ఎందుకు దేవుడు మౌనంగా ఉన్నాడు? దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నాడు అని మనం చాలాసార్లు కూడా అనుకుంటా ఉంటాం. చూడండి, అక్కడ దేవుడి వాక్యం ఎవరు ఉంది? 3వ వచనం, 3వ వచనం, మరొకరు, వేరొకరు. 3వ వచనం, నన్నెందుకు దోషం చూడనిచ్చుచున్నావు? బాధ నీ వేళ ఊరకే చూచుచున్నావు. ఎక్కడ చూచినను నాశనము, బలాత్కారము జరుగుచున్నవి, జగడమును కలహమును రేగుచున్నవి. చాలు. దేవుని వాక్యం వచ్చిన నన్ను ఎందుకు దోషం చూడనిచ్చుతున్నావు? మనం అనుకుంటా ఉంటాం, ఎందుకు ప్రభా ఇదంతా జరుగుతూ ఉంది, అయినా నేను చూస్తా ఉన్నాను, ఎందుకయ్యా నన్ను చూడనిస్తా ఉన్నావు? దేవుని వాక్యం చెబుతా ఉన్న పిల్లలనట్లేదు, ఎందుకు ఇదంతా చూడనెత్తన్నాను? నన్ను తీసుకుంటే బాగుండు కదా, నేను ఈ లోకయాత్ర ముగిస్తే బాగుండు కదా, ఇదంతా చూస్తా కూడా నేను ఎందుకు ఇలా ఉండాల్సి వస్తుంది అని అంతరంగంలో విశ్వాసి ఈనాడు దేవుడికి మాట్లాడుతూ ఉంది. ఆనాడు ప్రవక్త హబక్కూకు మొరపెట్టినట్టు. బాధ నీ వేళ ఊరకే చూపుతున్నావు. యూదా సమాజంలో జరుగుతున్నటువంటి సంగతులు నువ్వు చూస్తున్నావు కదా, నువ్వు న్యాయవంతుడు, నీవు దీర్ఘశాంతి కలిగినటువంటి వారు, నీవు న్యాయవంతుడు, నువ్వు పరిశుద్ధుడు, చూస్తా ఉన్నావు బాధ, కానీ ఊరకనే ఉన్నావు. ఈనాడు విశ్వాసాంతరంలో చూస్తున్నటువంటి ప్రశ్న ఇది. దేవుడు ఎందుకు చూస్తా ఉన్నా? దేవుడు చూస్తున్నాడు కానీ ఎందుకు మౌనం ఉన్నాడు? దేవుడు చూస్తున్నాడు. ఆనాడు యోధా సమాజాన్ని చూశాడు, ఈనాడు లోకాన్ని చూస్తున్నాడు, క్రైస్తవ సమాజాన్ని చూస్తున్నాడు, అయినా దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నాడు? విశ్వాస అంతరంగంలో వెళ్తున్నటువంటి ప్రశ్న, బాధ నీవేళ ఊరకే చూస్తున్నావు, బాధపడతా ఉంటే అలా చూస్తున్నావేంటయ్యా? నువ్వు ఎందుకు మౌనంగా ఉన్నావు? చూడండి, ఎక్కడ చూసినను నాశనము, బలాత్కారము అవ్వబడుచున్నవి. ఆనాడు క్రైస్తవ సమాజంలో
ఆనాడు యోధా సమాజంలో ఎక్కడ చూసిన నాశనం, బలత్కారం అగపరుచున్నది, నాశనం కనపడతా ఉంది, బలత్కారం అగపడతా ఉంది. యోధా సమాజంలో అహింస, క్షమించాలి, హింస, అన్యాయం, అక్రమం, దేవుని వాక్యం అంటే నిర్లక్ష్యం, దేవుని మాట కలిగినటువంటి స్థితి, బలత్కారం అగపడుతున్నది, బలత్కారం జరుగుతూ ఉంది. అయినా దేవుడు చూస్తున్నారు, మౌనంగా ఉన్నారు అని అన్నట్టు ప్రవక్త తన అంతరంగంలో ఉన్నటువంటి బాధను వెళ్ళగక్కుతూ దేవునికి ఫిర్యాదు చేస్తున్నాడు. ఈనాడు నిజమైన విశ్వాసులు కూడా దేవునికి ఫిర్యాదు చేస్తా ఉన్నారు. బాధలు చూస్తా ఉన్నాను, నువ్వు మౌనంగా ఉన్నావు, ఎందుకు ఇదంతా జరుగుతూ ఉంటే నేను ఎందుకు మౌనంగా ఉన్నామని విశ్వాస అంతరంగంలో నుంచి దేవుడు చేస్తున్నటువంటి ఫిర్యాదు చూడండి. జగడమును కలహమును రేగుతున్నది. ఏం రేగుతున్నట? జగడము రేగుతున్నది, కలహము, జగడమును కలహమును రేగుతున్నది. జగడాలు రేగుతున్నాయి, కలహాలు రేగుతున్నాయి. సమాజంలో గొడవలు, సమాజంలో కలహాలు, కుటుంబాల్లో గొడవలు, కుటుంబాల్లో కలహాలు ఎంత జరుగుతూ ఉంది. కానీ నువ్వు ఎందుకైనా మౌనం? యూదా సమాజంలో జగడాలు, యూదా సమాజంలో కలహాలు, యూదా రాజ్యంలో కలహాలు, జగడాలు, సమాజంలో జగడాలు, సమాజంలో కలహాలు, క్రైస్తవ సమాజంలో జగడాలు, క్రైస్తవ సమాజంలో కలహాలు, ప్రేమ లేదు, ఒకరినొకరు ప్రేమించడం లేదు, ఐక్యత లేదు, స్వార్థం, ఇవన్నీ జరుగుతున్నటువంటి పరిస్థితి. కానీ ప్రవక్తకు ఎలా కనబడుతుందంటే దేవుడు మౌనంగా ఉన్నాడు, దేవుడు మౌనంగా ఉన్నాడు అని ప్రవక్తకు కనపడతా ఉంది. దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నాడు? దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నాడు? ఆనాడు యూదా సమాజంలో అంటే ప్రజలలో మార్పు రావాలని చెప్పి దేవుడు మౌనంగా ఉన్నాడు. ఈనాడు సమాజంలో ఎందుకు దేవుడు మౌనంగా ఉన్నాడు? ఎందుకు దేవుడు సమాజంలో మౌనంగా ఉన్నాడంటే దేవుడు కృప చూపుతున్నాడు కాబట్టి మౌనంగా ఉన్నాడు. చూడండి దేవుని వాక్యం, చూడండి దేవుని యొక్క వాక్యంలో మనం ఈ యొక్క సమయంలో దేవుని వాక్యాన్ని చదువుకున్నాం. పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. ఆనాడు యోధా సమాజంలో దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నాడు? ఈనాడు సమాజాన్ని బట్టి దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నాడు? క్రైస్తవ సమాజాన్ని చూస్తూ దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నాడు? చదవండి. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యం చేయువాడు కాడు గాని ఎవడునూ నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. అందరూ దేవుని వాక్యం చెప్తుంది, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు గాని ఎవడును నశింపవలని నిశ్చయింపక అందరూ మారుమనసు పొందవలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడి ఉన్నాడు. అందరూ మారుమనసు పొందాలని కోరుతున్నాడు దేవుడు. అందుకనే కొంతమంది అంటున్నారు యేసుక్రీస్తు ప్రభువారు రెండోసారి వస్తానన్నారంటే ఇంకా రావట్లేదు చేసేది ఎందుకండి? దేవుడు ఆలోచన చేస్తా ఉన్నారు అంటే అంతటా అందరూ మారు మనసు పొందాలి అని చెప్పి దేవుడు దీర్ఘశాంతం కలిగి ఆలోచన చేస్తున్నాడు. అందుకని మనకి దేవుడు మౌనంగా ఉన్నాడు అని అన్నట్టు కనపడుతుంది. చూడండి దేవుడు వాక్యం ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం.
చదవండి. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృదులైన వారందరూ ఆ హింసను ఆ సింహాసనము ఎదుట నిలవబడి ఉండుట చూచి తిని అప్పుడు గ్రంథములు విప్పబడెను మరియు జీవగ్రంథమును వేరొక గ్రంథమును విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. చాలు. దేవుడు మౌనంగా ఉన్నాడా? దుష్టత్వాన్ని చూస్తూ దేవుడు మౌనంగా ఉన్నాడా? కాలాన్ని సృష్టించినటువంటి దేవుడు కాలాన్ని బట్టి తీర్పు తీరుస్తాడు. ఆనాడు యోధా సమాజాన్ని చూసినటువంటి దేవుడు ఆయన మౌనంగా లేడు. ప్రవక్తకు మౌనంగా ఉన్నట్టు కనపడుతుంది, కానీ దేవుడు తన తీర్పు కొరకు సిద్ధంగా ఉన్నాడు. సమాజాన్ని చూసినటువంటి దేవుడు తన తీర్పు కొరకు సిద్ధంగా ఉన్నాడు. అందుకని దేవుని యొక్క వాక్యం ఏమని రాయబడింది? తమ క్రియలకు తీర్పు పొందినట్లు వారు ఉన్నారు అని ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంది. ఈనాడు క్రైస్తవ సమాజాన్ని చూస్తున్నటువంటి దేవుడు తీర్పు తీర్చకుండా ఉంటాడా? తీర్పు కోసం దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ప్రవక్త కనపడలేదు, కానీ దేవుడు మౌనంగా ఉన్నట్టు అగపడుతున్న ప్రవక్తకి, కానీ దేవుడు మౌనంగా లేడు. దేవుడు తీర్పు తీర్చుటకు సర్వలోకంలో తీర్పు తీర్చువారు మౌనంగా లేడు. యథార్థవంతుడు, న్యాయవంతుడు, పరిశుద్ధుడైన దేవుడు మౌనంగా లేడు, కానీ తన తీర్పు వరకు దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆనాడు యోధా సమాజానికి దేవుడు తీర్పు తీర్చాడు. లోకానికి దేవుడు తీర్పు తీరుతాడు. క్రైస్తవ సమాజంలో కూడా దేవుడు తీర్పు తీరుస్తాడు. అదేంటంటే దేవుడు మౌనంగా లేడు. తీర్పు తీర్చడానికి దేవుడు సిద్ధపడుతున్నాడు. దేవుడు తీర్పు తీరుస్తాడు. చూడండి దేవుని యొక్క వాక్యం 4వ వచనం చదవండి. అందువలన ధర్మశాస్త్రము నిరర్ధకమాయను. ధర్మశాస్త్రం నిరర్ధకమైందా? దేవుడి వాక్యం ప్రకారం దేవుడి పిల్లలు ఇజ్రాయేలు జీవించట్లేదు, ధర్మశాస్త్రాన్ని నిర్లక్ష్యం చేశారు కాబట్టి ధర్మశాస్త్రము అది తక్కువైందా? కాదు. దేవుని మాట స్థిరమైనది. ఆకాశము భూమి గతించిన నా మాట గతించదని యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు. ఆనాడు ధర్మశాస్త్రం నిరంతరం అమల ప్రజలు దేవుడి వాక్యం ప్రకారం జీవించడం నిర్లక్ష్యం కలిగి ఉన్నారు కాబట్టి దేవుడు తీర్పు తీర్చడానికి సిద్ధంగా ఉన్నారు. అందుకనే బబులోని సామ్రాజ్యాన్ని పరిపాలించే నెబుకద్నెజరుని దేవుడు బలపరిచి సిద్ధం చేసి అర్జునుడి సామ్రాజ్యాన్ని బబులోను రాజు జయించి ఐగుప్తుని కూడా జయించాడు. అదేంటంటే కనుక దేవుడు సిద్ధంగా ఉన్నాడు తీర్పు తీర్చడానికి. దేవుని వాక్యం ఈనాడు కూడా పరిశుద్ధ గ్రంథం దేవుని వాక్యం నిరంతరం అయిపోయిందా? దేవుడు సర్వమానవాళికి ఇచ్చినటువంటి పరిశుద్ధ గ్రంథం ప్రభువైన యేసుక్రీస్తు మాట్లాడినటువంటి మాటలు అపోస్తుల ద్వారా పలకబడినటువంటి దేవుని వాక్యం నిరంతరం అయిపోయిందా? అవలేదు. దాని ప్రకారం క్రీస్తు అంగీకరించిన వారు జీవించట్లేదు. అది వాళ్ళ పొరపాటు, కానీ దేవుడి ధర్మశాస్త్రము యథార్థమైంది, సత్యమైంది. అది ఎప్పుడు తక్కువ చేయబడలేదు. దాన్ని తక్కువగా చూస్తున్నారు, కానీ తక్కువ చేయబడలేదు. పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తుల ద్వారా పలికినటువంటి మాట బలమైనది, స్థిరమైనది. ఆనాడు తండ్రి దేవుడు మాట్లాడిన మాటలు, ప్రభువైన యేసుక్రీస్తు వారు పలికినటువంటి మాటలు, నేడు పరిశుద్ధాత్మ ద్వారా వ్రాయబడినటువంటి లేఖనాలు బలమైనవి. ఈనాడు క్రీస్తుని అంగీకరించిన వారు లేఖనాల ప్రకారం వాక్యం ప్రకారం జీవించట్లేదు కాబట్టి దేవుని వాక్యం తక్కువ చేయబడినట్టు ఉంది.
ఆనాడు యోధా సమాజం కూడా దేవుని వాక్యం ప్రకారం ధర్మశాస్త్రం ప్రకారం జీవించలేదు కాబట్టి ధర్మశాస్త్రం తక్కువగా ఉన్నట్టు ఉంది. చూడండి 4వ వచనంలో, న్యాయం ఎన్నడూ జరగకుండా మానిపోయేది, భక్తిహీనులు వచ్చి నీతిపరులను చుట్టుకొందురు, న్యాయము చెడిపోవచ్చున్నది. చాలు. ప్రవక్త అంతరంగంలో ఉన్నటువంటి ప్రవక్త దేవుని మీద మోపుతున్నటువంటి ఫిర్యాదు. యోధా సమాజం ఎలా ఉంటే నువ్వు ఎందుకు మౌనంగా ఉన్నావయ్యా అని ప్రవక్త అయినటువంటి హబక్కూకు గారు అంతరంగంలో నుండి దేవుడికి మాట్లాడుతూ, సమాజం చెడిపోయింది చూస్తున్నావు కానీ మౌనంగా ఉన్నావు అని దేవుణ్ణి ప్రశ్నిస్తున్నాడు, దేవుడికి ఫిర్యాదు చేస్తా ఉన్నాడు, దేవుడి మీద పోట్లాడుతున్నాడు, దేవుడిని బలంగా అడుగుతున్నాడు ప్రవక్త అయినటువంటి హబక్కూకు. 4వ వచనంలో ఉంది, న్యాయము ఎన్నడూ జరగకుండా మారిపోయాడు. న్యాయం జరగట్లా. ఆనాడు యోధా సమాజంలో న్యాయం జరగట్లా, ఈనాడు సమాజంలో న్యాయం జరగట్లా, క్రైస్తవ సమాజంలో కూడా న్యాయము జరగట్లా. చూస్తున్నటువంటి దేవుడు మౌనంగా ఉంటాడా? ఉండడు. దేవుడు. చూడండి దేవుడు వాక్యం ఏమన్నా ఉంది, భక్తిహీనులు వచ్చి నీతి పరులను చుట్టుకోడు. భక్తిహీనులు వస్తారు, నీతి పరులను చుట్టుకుంటున్నారు. ఆనాడు యోధా సమాజంలో, లోకంలో క్రైస్తవ సమాజంలో భక్తిహీనులు వస్తున్నారు, నీతి మూర్తుల్ని చుట్టేసుకుంటున్నారు. చూడండి, న్యాయం చెడిపోతున్నది, న్యాయం అయిపోయింది. అందుకే సమాజంలో కూడా చాలా మంది అంటారు న్యాయం లేదని, నీతి లేదని, యథార్థత లేదండి. దేవుడు చూస్తున్నట్టున్నాడు కానీ దేవుడు కార్యం చేయట్లేదండి. ఎందుకండి జీవించేది? ఎందుకంటే బతికేది? అసలు దేవుడు ఉన్నాడా? దేవుడు చూస్తున్నాడా? దేవుడు ఉంటే, దేవుడు చూస్తుంటే దేవుడు ఎందుకు మొదలుకున్నాడు, దేవుడు ఎందుకని కార్యం చేయట్లేదు, దేవుడు ఎందుకని పట్టించుకోవట్లేదు అని అంతరంగంలో కదులుతున్నటువంటి ప్రశ్నలు కొంతమందికి. దేవుడు చూస్తున్నటువంటి దేవుడు మౌనంగా ఉంటాడా? దేవుడు మౌనంగా ఉంటాడా? ఉండడు. తిమోతి గారికి రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు 4వ అధ్యాయం 3వ వచనంలో ఉన్నటువంటి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం ఈ సమయంలో. చూడండి వాక్యం, తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలను అనుకూలమైన బోధనలకు తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవి నియ్యక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. ప్రజలు సత్యములకు చెయ్యనివ్వక సత్యం చెప్పే వాళ్ళకి సత్యం చెప్పినటువంటి దేవుని వాక్యాన్ని ఎట్లా అసత్యం చెబుతున్నటువంటి బోధకులకు పట్టం కడుతున్నారు. అసత్యం చెప్తున్నటువంటి బోధకులు ముందు వరుసలో నిలబడుతున్నారు. సత్యం చెప్పేటటువంటి వాళ్ళని పక్కకు నెడుతున్నారు. వాక్యంగా చెప్పేటటువంటి వాళ్ళని విలువట్లేదు, వాళ్ళ పక్కకి నెట్టేస్తున్నారు. అసత్య బోధకులు పట్టం కట్టి వాళ్ళకే విలువిస్తున్నారు, వాళ్ళనే ముందు వరుసలో నిలబెడుతున్నారు. చూడండి దేవుని వాక్యం పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. తీర్పు దేవుని ఇంటి చదవమ్మా, ఎందుకని చదవండి. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభముకు కాలము వచ్చి ఉన్నది. 4వ అధ్యాయం 17వ వచనం. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభము కాలం వచ్చి ఉన్నది. అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును? చాలు. తీర్పు దేవుని ఇంటి నుండే ప్రారంభమైందంట. ఎక్కడి నుండి ప్రారంభమైంది దేవుని తీర్పు?
దేవుని ఇంటి యొద్దను. చాలా మంది అనుకుంటారంటే ఆనాడు యోధా సమాజంలో కూడా చాలా మంది అనుకున్నారు, అన్ని జనులు అన్ని దేశస్తులు అనుకున్నారు, యోధా సమాజంలో ఉన్నటువంటి ప్రజలు ఈ విధంగా ఉంటే దేవుడు మౌనంగా ఎందుకున్నారు, దేవుడు మాకు తీర్పు తీరుస్తాడంటున్నారు, మరి ఏడు సంగతి ఏంటి అని అనుకుంటారు. అందుకనే దేవుడు తన ప్రజలైనటువంటి ఇజ్రాయేలుకి బుద్ధి చెప్పడానికి బబులోను సామ్రాజ్యాన్ని పరిపాలించే నెబుకద్నెజరుగా రేపి యూదా రాజ్యం మీద దండెత్తి యూదా సామ్రాజ్యాన్ని యూదా రాజ్యాన్ని జయించి యెరూషలేమును నాశనం చేసి యెరూషలేమును తగలబెట్టి యూదులను బబులోను సామ్రాజ్యానికి బానిసగా దేవుడు తీసుకొని వెళ్ళి యూదులకు దేవుడు తీర్పు తీర్చి దేవుని పిల్లల దగ్గర నుండే దేవుడు తీర్పును ఏం చేశాడో తెలుసా, ప్రారంభించాడు. సహజంగా బయట ఇద్దరు కొట్టుకున్నప్పుడు బయట విషయంలో మనం మాట్లాడేటప్పుడు ఏమంటాం తెలుసా, బయట ఏమంటారు తెలుసా, ముందు మీ పిల్లలు చెప్పుకున్నామా, తర్వాత మాకు చెప్పండి, మాకు నీకు పని చేస్తున్నారేంటి, మీ పిల్లవాడు ఏదో తప్పు పెట్టుకోరు, మీ పిల్లల్ని గురించి చెప్పడం, మీ పిల్లల్ని గురించి చెప్పడం, మీ అమ్మాయి గురించి చెప్పడం మీరు చెప్పగలరా అంటారు. అన్ని జనులు దేవుడిని ప్రశ్నించకుండా దేవుడు తన ప్రజలైనటువంటి యూదులను అక్కడ నుండే దేవుడు ప్రారంభించారు శిక్షించడం. దేవుని ఇంటి నుండే దేవుడి తీర్పు ఏమైంది, ప్రారంభించబడింది. సహనం కలిగినటువంటి దేవుడు ఆనాడు తీర్పు తీర్చాడు. కృప చూపిస్తున్నటువంటి ఈ దేవుడు ఒకనొక రోజు తప్పకుండా తీర్పు తీరుస్తాడు. కృప ఆగిపోద్ది, తీర్పు ప్రారంభమైంది. దేవుడు మౌనంగా లేడు, దేవుడు తీర్పు తీర్చడానికి సిద్ధపడుతున్నారు, దేవుడు తీర్పు తీరుస్తాడు. ఆనాడు యోధా సమాజానికి తీర్పు తీర్చిన దేవుడు ఈనాడు సమాజానికి దేవుడు తీర్పు తీరుస్తాడు. క్రైస్తవ సమాజానికి కూడా దేవుడు తీర్పు తీరుస్తాడు. దేవుడు మౌనంగా ఉన్నట్టు కనపడుతున్నా మౌనంగా దేవుడు తన పనిని దేవుడు ప్రారంభించాడు. తాను సృష్టించినటువంటి కాలంలో మొన్న యేసుక్రీస్తు ప్రభు జీవించినటువంటి సిలువబడి సమాధి చేయబడి మరణించి తిరిగి లేచి పునరుత్థానుడై ఆరోహణమైన యేసుక్రీస్తు ప్రభు వారు ఆనాడు యూదా సమాజాన్ని తీర్పు తీర్చారు. ఈనాడు కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపేము అన్నట్టు కాలాన్ని సృష్టించినటువంటి దేవుడు కాలం కోసం ఎదురు చూస్తున్నారు. పాపం పండాలి, పండితే అప్పుడు దేవుడు తీర్పు తీరుస్తాడు. చాలా మంది ఏమంటారు, సమాజం వాడి పాపం పండాలిరా, వాడికి టైం దగ్గరలోనే ఉందిరా అని అంటారు. అలానే చూస్తాడు దేవుడు. దురాశ గర్భం ధరించి పాపములు కనుగా పాపం పరిపక్వమై మరణమును కలుగు అన్నట్టు పాపానికి ఫలితం పాపముల చేత మరణం అని వాక్యం సెలవిచ్చినట్టు పాపానికి ఫలితం మరణం. ఆ పాపం యొక్క ఫలితం ఆ తీర్పు కొరకు కాలాన్ని సృష్టించిన దేవుడు ఎదురు చూస్తాడు. టైం కోసం, టైం దగ్గర పడుతుంది, టైం చూస్తాడు. అందుకని అంతటా అందరూ మారుమతి పొందాలని దేవుడు దీర్ఘశాంతి కలిగి ఉన్నారు. దీర్ఘశాంతి కలిగిన దేవుడు ఒకనొక రోజు ఆయన దీర్ఘశాంతి కలిగి ఉన్నవాడు తీర్పు తీర్చాడు సమాజానికి. ఆనాడు యోధా సమాజాన్ని తీర్పు తీర్చాడు, ఈనాడు సమాజాన్ని తీర్పు తీరుస్తాడు. ప్రభువైనటువంటి యేసుక్రీస్తును దూషించి తిరుగుతున్నటువంటి వారు, ఆయన మీద ఇష్టమైనటువంటి మాట్లాడుతున్న వారు, ఆయన మీద కొనసాగుతున్నటువంటి వారు, సేవకులు తిరుగుతున్నటువంటి వారు, సేవకులు కొడుతున్నటువంటి వారు, వీళ్ళందరికీ దేవుడు తీర్పు తీర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. క్రైస్తవ సమాజంలో కూడా దేవుడు తీర్పు తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు.
చూడండి దేవుని వాక్యం ప్రకటన గ్రంథం 2 వచ్చాం. ప్రకటన గ్రంథం 2:21. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చితిని గాని తన జారత్వము విడిచిపెట్టి మారు మనసు పొందనల్లదు. ఇదిగో చాలు. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చితిని కానీ అది తన జారత్వం విడిచిపెట్టి మారు మనసు పొందనల్లదు. మారు మనసు పొందడానికి దేవుడు నీకు నాకు మనకి ఏమిస్తున్నాడు అని దేవుడు వాక్యంలో వ్రాయబడి ఉంది. సమయం ఇస్తున్నాడు దేవుడు. 2020 సంవత్సరం గడిచిపోయింది. 2026 సంవత్సరం జనవరి నెల గడుస్తూ ఉంది. మారు మనసు పొంది వాక్యం తీసుకొని రక్షించబడి నీటి ద్వారా సంఘంలో చేర్చబడాలి. సంఘంలో చేర్చబడినటువంటి వాడు అంతరంలో మార్పు కలిగి ప్రభుత్వ క్రీస్తు కొరకు జీవించాలి. దేవుడు మౌనంగా ఉన్నాడా? సమాజంలో జరుగుతున్న పరిస్థితుల్లో, క్రైస్తవ సమాజంలో జరుగుతున్న పరిస్థితుల్లో, అబద్ధ బోధకుల విషయంలో దేవుడు చూస్తున్నాడు కదా. చూస్తున్న దేవుడు మౌనంగా ఉన్నాడా? మౌనంగా ఉన్నప్పుడు నీకు నాకు కనపడుతుంది కానీ దేవుడు మౌనంగా లేడు. తన పనిని దేవుడు ఏం చేశాడు? ప్రారంభించాడు. ఆనాడు యూదా సమాజాన్ని, యూదా రాజ్యాన్ని శిక్షించడానికి దేవుడు నెబుకద్నెజరుని రేపాడు. ఈనాడు దేవుడు తీర్పు తీర్చడానికి, సర్వలోకాన్ని తీర్పు తీర్చి పరిశుద్ధుడు, నీతిమంతుడు, న్యాయాధిపతి యేసుక్రీస్తు ప్రభు ఆయన తీర్పు తీరుస్తాడు. దేవుడు కృప చూపిస్తున్నాడు. ఆ కృప ఒకనొక రోజు ఏమైందో తెలుసా? ఆగిపోద్ది. నోవహు జలప్రళయమప్పుడు దేవుడు కృప చూపించాడు. ఒకనొక రోజు కృప ఆగిపోయింది. దేవుడు యొక్క తీర్పు ప్రారంభమైంది. దేవుడు దీర్ఘశాంతి కలిగిన వారు ఒకనొక రోజు ఆ దీర్ఘశాంతం ఆగిపోతే వెంటనే తీర్పు ప్రారంభించబడింది. అదే కనుక మనం దేవుడు మౌనంగా ఉంటున్నాడు అని అనుకోకూడదు. దేవుడు తన పని ప్రారంభించాడు. అన్యాయం చేయవాడు అన్యాయం చేయలేము, న్యాయవంతులైన వాడు న్యాయవంతులుగా ఉండలేము. దేవుని వాక్యం ఏమని రాయబడింది? ప్రకటన గ్రంథం, దేవుని వాక్యం ప్రకటన గ్రంథం చూడండి. దేవుని వాక్యం ఏమని రాయబడింది? చూడండి. ప్రకటన గ్రంథం 22 అధ్యాయం 11వ వచనంలో ఉన్నటువంటి దేవుని వాక్యం చదవండి. అన్యాయము చేయువాడు ఇంకను న్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడే అయిన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకును నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. అన్యాయం చేయవాడు ఇంకను అన్యాయం చేయి నిమ్ము. అపవిత్రుగా ఉంటున్నాడా? అపవిత్రుగానే ఉండని. నీతిమంతుగా ఉన్నాడా? ఉండని. నీతిమంతుగా పరిశుద్ధుగా ఉన్నాడా? ఉండని. ఇదిగో త్వరగా వచ్చుతున్నాను, త్వరగా వచ్చుతున్నాను. వారి వారి క్రియల చొప్పున ప్రతి వారికి సిద్ధపరిచినటువంటి జీవితం నా యొక్క ఉన్నది. వారి క్రియల చొప్పున ప్రతి వారికి చొప్పున సిద్ధపరిచిన జీవితం నా యొక్క ఉంది. నేను వస్తాను, జీతం ఇస్తాను, తీర్పు తీరుస్తాను. అన్యాయం ఉంటున్నాడా? ఉండని. మారు పొందాలనుకున్నాడా? పొందని. రక్షించబడాలనుకున్నాడా? రక్షించబడని. సంఘంలో చేర్చబడాలనుకున్నాడా? సంఘంలో చేర్చబడని. నీతిమంతులుగా ఉన్నారా? ఉండండి. నీతిమంతులు. పరిశుద్ధంగా ఉన్నారా? ఉండండి. ఎందుకు ప్రభా ఈ పరిశుద్ధంగా ఉంటాడు? ఎందుకు ప్రభా ఈ నీతిమంతులుగా ఉంటాడు? ఎందుకు ప్రభా ఈ భక్తి చేయడం అర్థం కదా అనుకోవద్దు. వస్తానన్న దేవుడు రాక మానడు, తెస్తానన్న రాజ్యం తేక మానడు, ఇస్తానన్న జీతం ఇవ్వక మానడు. కనుక దుష్టత్వాన్ని చూస్తున్నటువంటి పరిశుద్ధుడు, నిష్కలంకుడు, న్యాయాధిపతి అయినటువంటి దేవుడు చూస్తా ఉండడు. పని ప్రారంభిస్తారు, సిద్ధపడతారు.
మౌనంగా ఉన్నట్టు మనకు ఉన్న ఆయన మౌనంగా లేడు. తీర్పు దేవుని ఇంటి నుండే, యెరూషలేములోనే, దేవుడు ప్రజలైన ఇశ్రాయేలు మధ్యలోనే దేవుడు స్టార్ట్ చేశాడు తీర్పు తీర్చువాడు, న్యాయవంతుడు. మనం ఆరాధించేదో మన జీవితాల్లో తీర్పు తీర్చుతాడు న్యాయంగా. సొంతమైన ఒక తీర్పు, బయట ఒక తీర్పు తీర్చడు. అందరికీ సమానంగా న్యాయం తీర్చే న్యాయాధిపతి యేసుక్రీస్తు ప్రభు. కనుక హబక్కూకు గ్రంథ వివరణలో మొదటి భాగంలో మొదటి వచనం నుండి 4వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య వివరణ దుష్టత్వాన్ని చూస్తున్నటువంటి దేవుడు మౌనంగా ఉండడు, తీర్పు తీరుస్తాడు. ఇది మనం నేర్చుకోవాల్సింది. ఈ మొదటి భాగానికి మొదటి వచనం నుండి 4వ వచనం వరకు అంశం ఏంటంటే దేవుడు మౌనంగా లేడు, దుష్టత్వాన్ని చూస్తూ. సమాజంలో, యోధా సమాజంలో దుష్టత్వం, దేవుని మౌనం. జవాబు, యోధా సమాజంలో దుష్టత్వాన్ని చూస్తున్న దేవుడు మౌనంగా లేడు. సమాజంలో దుష్టత్వాన్ని చూస్తున్న దేవుడు మౌనంగా లేడు. క్రైస్తవ సమాజంలో దుష్టత్వాన్ని చూస్తున్న దేవుడు మౌనంగా లేడు. దేవుడు తీర్పు తీర్చుతాడు. ఇది హబక్కూకు గ్రంథం మొదటి 4 వచనాల్లో ఉన్నటువంటి వివరణ. మరొక ఆదివారం హబక్కూకు గ్రంథ వివరణలో భాగంగా 2వ భాగం నేర్చుకోవడం. అంతవరకు ప్రభు కృప మనకి తోడే ఉంటుంది కాక. ఆయన ప్రాణం పెట్టాడు, ప్రభు రక్తం దాచాడు, నిన్ను నన్ను రక్షించాడు. ప్రభు పట్ల దీర్ఘశాంతం కలిగి ఉండు, తీర్పు తీర్చేవాడు న్యాయాధిపతి యేసుక్రీస్తు ప్రభు. కనుక దేవుడు దీర్ఘశాంతం కలిగి ఉన్నాడని మనం తక్కువ వేయద్దు. ఎందుకు దేవుడు మౌనంగా ఉన్నాడు? అంతటా అందరూ మారు మనసు పొందాలి అని. ఎందుకు దేవుడు మౌనంగా ఉన్నాడు? మారు మనసు పొంది రక్షించబడాలి అని. మారు మనసు పొందితేనా సరి, లేకపోతే తీర్పు తీరుతాడని దేవుడు చెప్పాడు. కనుక దేవుని వాక్యాన్ని నా జీవితాల్లో దేవుడి తండ్రిగా ప్రార్థన చేసుకున్నాను. ఈ ఆదివారం ఆరాధన వర్తమానం నుండి, దేవుని యొక్క సన్నిధి నుండి మనం ఒక తీర్మానంతో ముందుకు వెళ్దాం. అతి కృప ప్రభు మనకు అనుగ్రహించు కాక. ఆమేన్. తెల్లవచ్చండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకోండి. హబక్కూకు గ్రంథ వివరణ వినండి. దేవుని వాక్యం హబక్కూకు గ్రంథ వివరణలో మొదటి భాగం. దుష్టత్వం, దేవుని మౌనం. వినండి, ఆత్మీయంగా ఎదగండి. మీ అభిప్రాయాలు, మీ సూచనలు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ ప్రార్థన అవసరాలు కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వారు చూడండి, సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు ప్రభు కృప మనకు తోడుండగా. అందరికీ వందనాలు. ప్రభు సేవలు దైవజనుడు ఆరు గారు. ఆమె.